మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కొంతమంది అడుగుతూ ఉంటారు, నా హస్బెండ్ నేను పీరియడ్స్ టైంలో ఉండేటప్పుడు కూడా నాతో సెక్స్ చేయాలని అడుగుతూ ఉంటుంటారు. సో ఈ దీనివల్ల నేను ఏమైనా ఎఫెక్ట్ అవుతానా అని. ఎవరికి ఏ ఎఫెక్ట్ అవ్వరు, బట్ కంఫర్ట్ అనేది కూడా చూసుకోవాలి కదా. సి ఎవ్రీబడి ఈజ్ నాట్ హ్యావింగ్ సేమ్ సిమ్టమ్స్. ఓకే, సమ్ పీపుల్ ఆర్ వెరీ కంఫర్టబుల్, సమ్ పీపుల్ హ్యావ్ ట్రిమెండస్ పెయిన్. సో ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ గో అహెడ్, దెర్ ఈస్ నథింగ్ టు స్టాప్ యూ. If you are not comfortable, you should not, because it will increase your pain, agony, stress, and అది ఒక మెంటల్ ప్రాబ్లమ్కి దారి తీస్తుంది. ఆల్రెడీ ఫిజికల్ పెయిన్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఇమోషనల్గా ఇంకా ప్రెషరైజ్ చేస్తే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంజాయ్. అండ్ నోబడీ ఈజ్ అ టాయ్ ఇన్ ద అదర్ పీపుల్స్ హ్యాండ్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ బాడీ ఇమేజ్ పర్టిక్యులర్స్. సో అవన్నీ ఉన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ కమ్యూనికేట్. అంటే పూర్వము మన పెద్దవాళ్ళు సో ఇట్లా పీరియడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టేవారు, పని చేయించకపోవడంతో పాటుగా. సో ఇలా సెక్షువల్ గా కూడా ఇంటర్ కోర్స్ కూడా ఉండకూడదు అని. అట్లా దాంట్లో ఏం సైంటిఫిక్ రీజన్ లేదని అంటారు. సో బేసికలీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ సైంటిఫిక్ రీజన్, ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ అ ఉమెన్స్ నీడ్స్, బికాస్ ఉమెన్ యూస్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. ఓకే, లాట్ ఆఫ్ వర్క్ అంటే లాట్ ఆఫ్ హౌస్ రిలేటెడ్ వర్క్. బిగ్గర్ ఫ్యామిలీస్, చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, చాలా మందికి వంట చేయాల్సి వచ్చేది, చాలా పెద్ద పెద్ద డేకిసాల్ లాంటివి ఎత్తాల్సి వచ్చేది, వంట దగ్గర, ఇంటి పని, క్యాటిల్, మొత్తం యానిమల్ హస్బెండరీ ఉంటే కూడా ఉమెనే చూసుకునేవాళ్ళు. ఇట్లా ఎన్నో పనులు ఉండేవి. పాలు పితకడం దగ్గర నుంచి ఇల్లు కల్లాపి కానీ, ఊడవడం కానీ, తుడడం, ఇలా చాలా పనులు ఉండేవి. సో అలాంటి వాటికి నీకు కొంచెం రెస్ట్ ఇవ్వడానికి కొన్ని సోషల్ నార్మ్స్ గ్యాదర్ చేశారేమో తప్పితే కానీ, అండ్ అందులో ఒక పార్ట్ ఇది కూడా ఉండొచ్చు, జస్ట్ టు గివ్ హర్ స్పేస్, రికవరీ, అడిషనల్ స్ట్రెస్ లేకుండా రిలాక్స్డ్గా ఉండడానికి తప్పితే వేరే ఏ విషయాలు లేవు. సో మెన్ అండ్ ఉమెన్ సెక్షువల్ లైఫ్లో ఉమెన్ సాటిస్ఫాక్షన్కి ఎంత ప్రయారిటీ అనేది ఇస్తున్నారు ప్రజెంట్ మెన్స్ అనేది? అది మెన్ తప్పు కాదు, అది ఉమెన్ షుడ్ బి రెస్పాన్సిబుల్. చాలాసార్లు నేను చూశాను, ఇఫ్ నాట్ 100%, అట్లీస్ట్ 70% ఉమెన్ డూ నాట్ కమ్యూనికేట్. తనకి ఏం కావాలో తను కమ్యూనికేట్ చేయలేదు, చెప్పదు. వెదర్ షీ హస్ గాట్ అన్ ఆర్గాజమ్ ఆర్ నాట్, వెదర్ షీ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, ఆర్ వెదర్ షీ ఈస్ హ్యాపీ ఆర్ నాట్, షీ నెవర్ స్పీక్స్. అండ్ అంటే చెప్తే వాళ్ళు కూడా ఎట్లా తీసుకుంటారు అనే మొహమాటం ఉన్నప్పుడు నోరు మూసుకోవాలి. మరి ఇంక అందులో ఉనికిడేది? యు ఆర్ అన్ ఇండివిజువల్, హీ ఈజ్ అన్ ఇండివిజువల్. ఇండివిజువల్గా మీరు టుగెదర్గా ఒక రిలేషన్షిప్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇద్దరికీ ఆ మాట్లాడుకునే స్పేసు, ఓపెన్నెస్, కమ్యూనికేషన్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నువ్వు నీ ట్రాన్స్పరెన్సీని తొక్కేసుకుని పార్ట్నర్ ఏమనుకుంటాడో అనుకుంటే తప్పు కదా. చాలాసార్లు కమ్యూనికేషనే ప్రాబ్లం. కమ్యూనికేట్ చేస్తే పాజిటివ్గా తీసుకునే పార్ట్నర్స్ ఉంటారు. ఓకే, డిప్రెస్ అయిపోయి వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ అని ఇంకా పర్ఫార్మెన్స్ పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. బట్ దట్ నంబర్ ఈజ్ లెసర్. అండ్ నువ్వు ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నావు అనేది నువ్వు సరిగ్గా చెప్పగలగాలి. యోర్ ఫాల్ట్ అని చెప్తే ఎవరైనా ఒఫెన్సివ్గా ఫీల్ అవుతారు. లెట్స్ డూ ఇట్ దిస్ వే అన్నది చెప్తే వేరే రకంగా ఉంటుంది. ఐ వుడ్ వాంట్ సమ్ మోర్ టైమ్ అని అంటే వేరే రకంగా ఉంటుంది. సో నీ మాటలు వల్లే ఏదైనా కానీ పెరగడమా విరగడమా అనేది ఉంటుంది. చాలా వరకు వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా చెప్పాను అని అనుకోండి ఫర్ సపోజ్, సో నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, దట్స్ వై యూ ఆస్కింగ్ లైక్ దట్, అలా ఏమైనా అంటారేమో. సో ఈ రకంగా తీసుకుంటే నేను ఏం చేయగలుగుతాను? మరి అలాంటప్పుడు ఆ పార్ట్నర్తో బతకడం ఎందుకు చెప్పు? ఈ మాత్రం కూడా కమ్యూనికేట్ చేయలేకపోతే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఓకే, అండ్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ యోర్ వర్డ్స్ which are going to be interpreted. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అనేది నీ బిహేవియర్ వల్ల కూడా వస్తుంది, నీ ఇంటిమసీ వల్ల కూడా వస్తుంది, నీ మాటల వల్ల కూడా వస్తుంది, నీ అట్మాస్ఫియర్ వల్ల కూడా వస్తుంది. అ వెరీ లవింగ్, కేరింగ్ కపుల్ వుడ్ నెవర్ టాక్ సచ్ ఎక్స్ట్రీమ్ థింగ్స్. ఓన్లీ అ సాడిస్ట్ విల్ టాక్ లైక్ దట్. సో అట్లాంటి సాడిస్ట్ గారితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంత చెడ్డగా నీ గురించి మాట్లాడినోళ్ళు పట్టుకుని ఊగులాడాల్సిన అవసరం అసలుకే లేదు. సో ఏదైనా అర్థం చేసుకుంటేనే రిలేషన్షిప్. ఇంత నాస్టీగా మాట్లాడితే ఇంకా వాడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, నువ్వు ఎందుకు ఉండాలి కలిసి?
as well get out of that trauma. Today if he speaks like this, tomorrow he'll speak anything else. And if you are going to think like he might talk to me like that, that means you don't have an internal respect for him. So ఏదైనా రిలేషన్షిప్లో బయట ఎంత రెస్పెక్ట్ ఉంటుందో లోపల కూడా అంతే రెస్పెక్ట్ ఉండాలి, అంత కమ్యూనికేషన్ ఉండాలి, అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఈవెన్ స్టేయింగ్ టుగెదర్. భార్యాభర్తలు విడిపోవటానికి కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటారు. సో బిఫోర్ మ్యారేజ్ తను ఉన్నట్టుగా, అంటే ఒకవేళ లవ్ చేసుకుంటే బిఫోర్ మ్యారేజ్ ఉన్నట్టుగా, లేదనంటే మ్యారేజ్ స్టార్టింగ్లో ఉన్న విధంగా తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఉండటం లేదు. సో అది ఎలాంటి కండిషన్లు అయినా కావచ్చు, లైక్ తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కావచ్చు, లేదంటే సెక్షువల్ లైఫ్లో కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా నాకు డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి, కాబట్టి మేము ఉండలేకపోతున్నాం, మాకు చాలా డిఫరెన్సెస్ వచ్చాయని చెప్తూ ఉంటారు. ఎందుకు బిఫోర్ ఉన్నట్టుగా ఆఫ్టర్ ఉండలేకపోతారు? అంటే ప్రాబ్లం మెన్లో ఉంటుందా, ఉమెన్లో ఉంటుందా? ప్రాబ్లం లైఫ్లో ఉంటుంది. బికాస్ వెన్ యూ ట్రావెల్ టుగెదర్ ఖచ్చితంగా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. అండ్ లైఫ్లో ఎప్పుడు కష్టాలు నష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. అండ్ దట్ బిల్డ్స్ రిలేషన్షిప్. అలాగే నీ డిమాండ్స్ అండ్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ ఎన్వైరన్మెంట్ కీప్స్ చేంజింగ్. అవి చేంజ్ అవుతున్నా కొద్దీ దానికి అనుగుణంగా నువ్వు అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలి. అట్ 20s you are a different person, at 30s you are a different person, at 40s you are different, 50s you are different. Your body is different, yes. Your work is different, your professional engagements are different, your family is different, your responsibilities are different. So prioritize అయ్యేవి ప్రయారిటైజ్ అవుతూ ఉంటాయి, ప్రయారిటైజ్ లేని పక్కన పడుతూ ఉంటాయి. బట్ ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు unless it is threatening the other people's life or it is very traumatic for the other people's life, you can travel together. Adjustments ఉంటాయి, అర్థము చేసుకోవడం అనేది ఉంటుంది. అండ్ సెక్షువల్ యాక్టివిటీ కూడా డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఈవెన్ అ హగ్ విల్ గివ్ యూ ద సేమ్ ఫీలింగ్, సమ్ టైమ్స్ ఈవెన్ ఇంటిమసీ విల్ నాట్ గివ్ యూ ద సేమ్ ఫీలింగ్. సో ఎన్వైరన్మెంట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్లో ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఉండేదాన్నే మనం పాలిష్ అవుతూ ఉంటాం తప్పితే ఇది ఎవ్వరి మిస్టేకు కాదు. అండ్ ఇప్పుడున్న హై స్పీడ్ సొసైటీలో చాలా డిమాండింగ్ సిచ్యువేషన్స్లో వర్క్ చాలా టైం తినేస్తుంది. అండ్ వర్క్తో పాటు అదర్ థింగ్స్ ఆల్సో ఆర్ వెరీ వెరీ ఆక్యుపైయింగ్, లైక్ యువర్ ఓన్ కమిట్మెంట్స్ కానీ, యువర్ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, కెరియర్తో పాటు ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ. పీపుల్ వుడ్ వాంట్ టు హ్యావ్ అ హౌస్, పీపుల్ వుడ్ వాంట్ టు హ్యావ్ అ వెహికల్, పీపుల్ వాంట్ టు హ్యావ్ 1 or 2 children. ఇవన్నీ మేనేజ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ జనజీవన స్రవంతిలో కలిసి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పీపుల్ కీప్ చేంజింగ్. లవ్కి డెఫినేషన్ మారుతూ వెళ్తూ ఉంటుంది.